చేవెళ్ళ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన మన 7 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి అన్న తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు అయిన కేటీఆర్ గారికి, అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, మన నియోజకవర్గం అభ్యర్థి కాబోతున్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులకి, అతి ముఖ్యంగా ఈరోజు స్టార్ స్పీకర్ యాదన్న గారికి, యాదన్న గారి నాయకత్వం నాకు అప్పుడే చెప్పిండు స్టార్ బ్యాట్స్మెన్ అంట అన్న. నాకు లోపలనే చెప్పిండు అన్న, ఇప్పుడు చూడు ఈరోజు దుమ్ము దులుపుతాం, మీరు నన్ను ఏమనుకుంటారు అన్నాడు. మా దుమ్ము దులితే పర్లేదు, రామన్నది కూడా కొంచెం దుమ్ము దులిపిండు. యాదన్న గారి నాయకత్వం వడదిల్లాలి ఈరోజు మాత్రం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు, రామ్ రామ్. నేను చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. గత వారం ఈడనే భవన్లో నేను ఆ రోజు రంజిత్ రెడ్డి గారు పార్టీ వీడిపోయినందుకు నాకు కూడా బాధ వేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా నేను పోటీలో లేను, నేను పోటీ పట్టుని కాదు, రంజిత్ రెడ్డి గారు పార్టీ ఎందుకు మారిందో చెప్పకుండా మీరు 5 సంవత్సరాల కింద పార్టీ మారలేదని నన్ను, మా అమ్మని చాలామంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఆశీస్సులు చిరస్థాయిగా నేను, మా అమ్మ, మా నాన్న తరతరాలుగా మేము రుణాలు తీసుకున్నా కూడా మేము తీర్చుకోలేము. ఇంద్రారెడ్డి గారిని 5 సార్లు, సబితా ఇంద్రారెడ్డి గారిని 5 సార్లు, 10 సార్లు 1983 నుంచి ఈ జిల్లా ప్రజల ఆశీస్సులు పొందుకుంటూ వస్తున్నాం. కానీ మా ప్రస్థానం కూడా ఎవరికైతే మేము పార్టీ ఎందుకు మారినామో మా మార్పుకి వీళ్ళందరి మార్పుకి తేడా ఏందో ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇంద్రారెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 1994లో ఆగస్టు కుంభకోణం తర్వాత ఇంద్రారెడ్డి గారు, ఎన్టీ రామారావుతో మిగిలిన 2 ఎమ్మెల్యేల్లో ఇంద్రారెడ్డి గారు ఒక్కరని విషయం మీకు యాద్ చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆఖరి శ్వాస రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా జిల్లాలో ఈడ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళిన ఆఖరి తాండూరు వరకు ఆ రోజు మా అమ్మ కాలు గజ్జ కట్టుకుని తిరిగిన విషయం నిజమా కాదని అందరూ ఆలోచన చేయండి. అట్లాంటి నమ్మకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అమ్మ మీద 5 సిబిఐ కేసులు పెట్టింది. రాష్ట్రంలో ఉన్న ఏ కుటుంబాలకి 2-3 టికెట్లు ఇచ్చినా మా కాడికి వచ్చేటప్పటికి 1 టికెట్ ఇచ్చి అవమానం చేసింది. లాస్ట్కి మేము నమ్ముకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మేము మోసిన కాంగ్రెస్ పార్టీ మమ్మల్నే కథం పెట్టాలని చూసినప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇగో అవకాశం దొరికింది, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం దొరికింది. మేము కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదు, కాంగ్రెస్ పార్టీకి మమ్ము వెన్నుపోటు పొడిచినప్పుడు అప్పుడు బయటికి వచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీకి. మాకు వీళ్ళకు పోల్చకండ్రి. అదే రక్తం పంచుకున్న కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు రక్తం పంచుకున్న కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నా, ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారితో, ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారితో ఆఖరి వరకు ఉన్నామో కేసీఆర్ గారితో కూడా ఆఖరి వరకు ఉంటామనే విషయం మీకు స్పష్టంగా చెప్తున్నా. ఇగో ఇది నా సంజాయిషి. ఇప్పుడు అవతల సంజాయిషి ఏందో చెప్పుకుంటే చూస్తా. రంజిత్ రెడ్డి గారికి అయితే మొన్న చెప్పినా, కొంచెం దోస్తానం మిగిలింది కాబట్టి గాడికే కడుగుతా, ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు. ఆయన ఎక్కువ మాట్లాడితే చాలా వివరాలు నేను చెప్పాల్సినవి. అవతల విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పనీకి వస్తలేదు, నేను మాత్రం చాలా జబర్దస్త్ చెప్తా. రంజిత్ రెడ్డి గారు మీరు ఎందుకు పోయారు, ఏ కారణంతో పోయారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయారు అనేదిగో చిన్న పిల్లగానికి అడుగుని చేవేళ చిన్న బచ్చగాళ్ళకి అడుగుని చెప్తారు ఎందుకు పోయారు మీరు కాంగ్రెస్ పార్టీలో. కానీ మీరు అభివృద్ధి గురించి మాట్లాడదు, అది చేవేళ చేసింది ఏం లేదు. మీరు అభివృద్ధి అయినరు కానీ అభివృద్ధి గురించి అయితే మీరు మాట్లాడొద్దని చెప్తున్నా. కానీ ఈరోజు నాకు బాధ కలిగి చెప్తున్నా, బహుశా నా స్థాయి కాకపోవచ్చు, నా వయసు కూడా కాకపోవచ్చు, ఈ నిన్ననే 2 పెద్ద మనుషులు పార్టీ వీడి అవతలకు పోతున్నారని మనం సమాచారం చూసినాం. దీనికి సంజాయిషి కాంగ్రెస్ ముసుగులో ఉన్న పచ్చ మీడియా దీనికి సంజాయిషి ఇచ్చుకుంటూ పోతున్నది. ఇది కేసీఆర్ తప్పు వల్లనే వీళ్ళందరూ పార్టీ వీడి పోతున్నారని. అరే నాకు కూడా బరాబర్ అనిపించింది, నాకు కూడా ఇది కేసీఆర్ గారు తప్పే అనిపించింది. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్, ఆయనను సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా
పక్కల రామన్న లాంటి కూర్చున్నా, ఎవరు కూర్చున్నాయో రాము లేవు, కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. పాపం మా మేయర్ గారికి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చెడు ఉందో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసుడు తప్పు. విప్పన్న గురించి చెప్పొద్దు, కానీ విప్పన్నని 10 సంవత్సరాలు చాలా పెద్ద కార్పొరేషన్ కూడా ఆయన మన చైర్మన్ చేసుడు తప్పు. ఇంకా శ్రీహరి గారి గురించి అయితే మీ అందరికీ తెలుసు, ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికీ ఏందో తెలుసా? అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. అదే అధికారంలో ఉండింటే ఇదే కేసీఆర్ యుగ పురుషునిలా కనిపిస్తుండే. అదే అధికారం ఉండింటే కేసీఆర్ గారు రోజు కలిసినోడు. అదే అధికారం ఉండింటే ఈరోజు రాస్తున్న పచ్చ మీడియాలన్నీ కూడా వేరే వేరుగా రాసుడు. అధికారం కోల్పోవడమే మన నాయకుడు చేసిన తప్పని వీళ్ళు భావిస్తున్నారు. కానీ ఒక విషయం యాద పెట్టుకోండి, మీకు సోషల్ మీడియా చూసుడు అలవాటు లేనట్టుంది. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పోస్టుల కిందట, రంజిత్ రెడ్డి గారు పెట్టిన పోస్టుల కిందట ఒక్కసారి కామెంట్ చదువుంది. గింతన్న ఇజ్జత్ ఉన్నోడు, గింతన ఇంగితం ఉన్నోడు ఆ పోస్టులు చూసిన తర్వాత అవతల పార్టీలకు కాదు, ఈ కండువా తీసి పక్కన పెట్టిన కూడా భయపడతారు. ఈ రోజు నాయకులు పోతుండ్రేమో కానీ మీ ఊర్లలోకి వెళ్ళి బస్తీలకు వెళ్ళి మీరు అందరికి తెలుసు, ప్రజలు వేలాదిగా మన దాంట్లోకి వస్తున్నారనే విషయం యాద పెట్టుకోండి. కష్టకాలం పార్టీలకు అన్నిటికీ వస్తాయి, మనకు కూడా వచ్చింది అనుకుందాం. చాలా మంది స్వార్థపడుతూ ఆడుకున్నారు, పోయినరు. ఇది బరాబర్ మన టైం వచ్చింది, మనం ఆడుకుందాం. మన టైం వచ్చినప్పుడు ఈయన ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు అవుతారు. మీతో పాటు నేను కొట్లాడతా, నాకు కూడా ఏమి అవకాశాలు రాలే, మీరు అందరూ అనుకోవచ్చు. నాకు ఈ మీరు అనుకోవచ్చు, అన్నా నువ్వు పెద్ద పెద్ద చెప్తున్నావు, నాకు కూడా ఏం రాలేదు తమ్మి. కానీ బరాబర్ జిల్లాల మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల 14 మళ్ళీ గులాబీ జెండా ఎగిరేద్దాం. రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేద్దాం. అది కేసీఆర్ గారికి లాభం కాదు, రాష్ట్రానికి లాభం. చూసిరా ఊర్లో ఏమైతున్నది? మనం అందరం రియల్ ఎస్టేట్ చేస్తాం. ఏమైతుంది రియల్ ఎస్టేట్? ఏమైనా అవుతుందా? ఇంకేమైనా అయితే ఉంటుందా? అప్పులు కావాలి. మన దగ్గర వ్యవసాయం చేయకపోయినా పర్లేదు, రియల్ ఎస్టేట్ లేకపోతే ఏమైనా ఉంటుందా? ఒక్క ప్లాట్ పోతలేదు, ఒక ఎకరా పోతలేడు, అడిగేటోళ్ళు లేడు. ఇట్లనే ఉంటే పరిస్థితి ఏమైతాం మనం? మన కోసం మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. ఇవన్నీ ఆలోచన చేసుకోండి. జ్ఞానేశ్వర అన్న కొత్తోడేం కాదు, మనందరికీ చాలా పాతోడు. బడుగు బలహీనలకు ఎన్నో రోజుల నుంచో సేవ చేస్తున్నాడు. కాబట్టి జ్ఞానేశ్వరన్నను కూడా మనం గెలిపించుకోవాలి. పార్లమెంట్లో మళ్ళొకసారి మన చేవల పార్లమెంట్ నుంచి మళ్ళొకసారి బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలి మీరు అందరూ కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్.